పీపుల్స్ పల్స్ ప్రకారం జన్ సూరజ్ పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్ కొత్తగా పెట్టిన ఈ పార్టీ చాలా తక్కువ 5% 5 సీట్లకే పరిమితం అవుతోంది అని చెప్తున్నారు. అలాగే టైమ్స్ నౌ ప్రతిష్టాత్మకమైన టైమ్స్ నౌ సంస్థ చెప్తున్న దాని ప్రకారం బీహార్లో చాలా క్లియర్గా ఎన్డీఏ 142 స్థానాలతో అధికారంలోకి రాబోతోంది అని చెప్పి టైమ్స్ నౌ చెప్తోంది. మహాగఠబంధన్ 95 స్థానాలకే పరిమితం అవుతుందని, అలాగే ప్రశాంత్ కిషోర్ పార్టీ కేవలం 1 స్థానానికే పరిమితం అవుతుందనేది టైమ్స్ నౌ చెబుతున్న రిపోర్ట్. ఇక మనం ప్రజాపోల్ అనలిటిక్స్ అనే సంస్థ ఎన్డీఏకి 186 స్థానాలు, చాలా చాలా మళ్ళీ వీళ్ళు వేరియేషన్ కూడా పెద్దగా ఇవ్వలేదు, డైరెక్ట్గా సింగిల్ నంబర్ ఇచ్చారు. ఎన్డీఏకి 186 సీట్లు వస్తాయని, మహాగఠబంధన్కి కేవలం 50 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి ప్రజాపోల్ అనలిటిక్స్ అనే సంస్థ చెప్తోంది. ఇది ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఇది, ఈ సర్వే ఏజెన్సీ. చాలా అంటే ఏంటో కాన్ఫిడెంట్గా ఇచ్చినట్టుగా చెప్పారు నంబర్ కూడా, మళ్ళీ ఇన్ని నుంచి ఇన్ని వరకు వస్తాయి అట్లా లేదు, డైరెక్ట్గా ఎన్డీఏకి 186, ఎంజీబీకి 50 స్థానాలు వస్తాయని. సో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ప్రజాపోల్ అనలిటిక్స్ చెప్తోంది. అలాగే